హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మాకు స్పెషల్స్ ఏంటంటే మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా. ఈరోజు స్పెషల్ చిక్కుడుగాయ వేపుడు, కోడిగుడ్లు చిక్కుడుగాయ వేపుడులో కోడిగుడ్లు వేసి వెరైటీ అనమాట. అది చాలా బాగుంది. కూర అయితే అదిరిపోయింది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎంతమంది ఇలా వండుకున్నారో కామెంట్ చేయండి. మా అమ్మాయి అయితే ఈరోజు స్పెషల్గా వేస్తుంది. మా అమ్మాయి ఎప్పుడూ చేస్తుంది వెరైటీస్, నాకు రావు. కానీ ఇక చిక్కుడుకాయలు ముందు ఉడకేసి పక్కన పెట్టుకోవాలి. మా పెద్దమ్మాయిని చూపిస్తున్నాను, నన్ను అరుస్తుంది, నువ్వెందుకు నన్ను చూపిస్తావో అని. కానీ నేనైతే ఊరుకోను కదా, తీస్తానే ఉంటా. మా పెద్దమ్మ పిల్లలు వస్తే అదొక సంతోషం కదండి, పిల్లల్ని చూపించాలని. కానీ వాళ్ళైతే ఊరుకోరు, తీసి తిడతా ఉంటారు. అయినా నేను పెడతా ఉంటాను. ఇక చిక్కుడుకాయలు ఫస్ట్ ఉడకేసి పక్కన పెట్టుకోవాలి. కోడిగుడ్లు పొయ్యి మీద వేసాను, ఉడుకుతున్నాయి. ఇక చిక్కుడుకాయలు వేపిన తర్వాత మా ఫ్రెండ్ చూసారా, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోస్తుంది. తలకోపని అప్పచెప్పామన్నమాట. ఇంక కబుర్లు ఆడుతూ కూర్చొని అందరం, నేనేమో ఒక పక్క చిక్కుడుకాయలు కోసి ఇచ్చి ఇక అట్లా కూర్చున్నాను. ఇక వాళ్ళు చేస్తున్నారు. మా చిన్నమ్మాయి వచ్చింది, మాట్లాడుతున్నాము. అందరం కూర్చొని కబుర్లు ఆడుతుంటే ఎంతో బాగుంటుంది కదండి. సందడిగా ఉంటుంది. ఒక రోజు ఉంటుంది సందడి, తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అదే దిగులుగా ఉంటుంది. ఏం చేస్తాం చెప్పండి, ఎవరి సంసారాలు వాళ్ళకి, ఎవరి పిల్లలు వాళ్ళకి. పెళ్ళిళ్ళు చేసామంటే ఉండరు కదా నా దగ్గర. ఇక దానిలోకి చారు, టమాటా చారు, ఇదొక వెరైటీ అనమాట. టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎల్లుల్లిపాయలు చితగ్గొట్టి మగ్గనివ్వాలి. దానిలో చింతపండు రసం పోయాలి. ఈలోపు చిక్కుడుకాయ కూడా వేసింది మా పెద్దమ్మాయి. చిక్కుడుకాయలు వేగుతున్నాయి అనమాట. ఇక వేగేటప్పటికి చారు పక్కన అన్నీ వేసింది. పసుపు, ఉప్పు, కారం వేసి వేపుతుంది. ఈ చారులోకి రసం అన్నీ కలిపి చింతపండు రసం పిసికేసి పోసేస్తుంది. చారు కూడా భలే బాగున్నాయి, చాలా బాగా చేసింది మా అమ్మాయి. ధనియాలు కూడా వేసింది నూరి, చాలా బాగున్నాయి. ఇక కోడిగుడ్లు ఏంటి, ఉప్పు కారం వేసి నూనెలో కొంచెం నూనె వేసి, మళ్ళీ ఆ నూనె వేస్ట్ అయిపోయింది కదా, ఆ నూనె వాడుకోవు, మళ్ళీ బాగోదు. అందుకని మూడు గుడ్లు వేసి వేపుతుంది. చిన్న కళాయిలో వేసి దానిలో కలిపింది. అసలు చిక్కుడుకాయల్లో అసలు ఎంత బాగుందో, నేను ఇదే ఫస్ట్ టైం చూశాను. అంటే ఎంతమందో వండుకొనే ఉంటారు కదా. కామెంట్ చేయమని అడుగుతున్న, కామెంట్ చేయరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎవరు ఏమి కామెంట్ చేయరు. ఎలా ఉంటుందో ఏంటో, అసలు నా వీడియోస్ బాగుంటున్నాయా లేదా అని. ఇక నైట్ వచ్చి కూర అయిపోయిందని ఇక కోడిగుడ్లు పొరుడుతున్నాను. మా చుట్టాల అబ్బాయి ఉన్నాడు కదా, మా తమ్ముడికిను మా వారికి కోడిగుడ్లు పొరుటుదామని 4 కోడిగుడ్లు వేస్తున్నాను. ఇది కూడా ఒక వెరైటీ అనమాట. ఉల్లిపాయలు లేకోకుండా ఉప్పు, కారం, పసుపు వేసేసి నూనె వేసి ఫస్ట్ తాలింపు గింజలు వేసేసి దానిలో గుడ్లు పగలగొట్టి పోసేయడమే. ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేసి దించేయడమే. పొడిలాడుతూ వస్తుంది. చాలా బాగుంటుంది ఈ కూర కూడా. అప్పుడప్పుడు ఇన్స్టెంట్ కూర అన్నమాట ఇది, ఉల్లిపాయలు కొయ్యకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఎవరైనా వచ్చాను సడన్గా ఇలా చేసి పెడతా ఉంటాను. మనకి ఇన్స్టెంట్ కోడిగుడ్లు పొరుటు అన్నమాట. చాలా బాగుంది, టేస్ట్గా కూడా వచ్చింది. ఇక అన్నీ వేసేసి ఇక వాళ్ళకి బయటకు వెళ్తున్నారంటే అన్నం పెట్టేసి కాసేపు అలా కూర్చొని చూడండి. మీరు కూడా ఇలా చేశారా? ఈ కూరని ఇలా చేస్తారా? కామెంట్ చేయండి. నేనైతే కోడిగుడ్లు, ఇన్స్టెంట్ కోడిగుడ్లు ఇలా చేస్తూ ఉంటా. వెరైటీగా ఉంటుంది కూడా. ఉల్లిపాయలు వేసి చేసేది బాగానే ఉంటుంది, కానీ ఇలా అయితే ఇంకా వెరైటీగా ఉంది. లైక్ చేయండి. బాయ్. చాలా బాగుంది కదా. ఇది వేగాలంటే ముందు ఫస్ట్ నీరుగానే ఉంటుంది, కానీ అలా కాదు, కాసేపు ఉండాలి. పెద్ద ఒత్తి పెట్టేసి వేపాలి. వేపితే అది పొడిలాడుతూ వచ్చేసిద్ది అనమాట. అదిగో అలా అయిపోయిద్ది. దాన్ని నీసు వాసన పోయిన దాకా వేపాలి. చాలా పొడి మసాలా ఉండి జల్లుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. బాయ్.